డిసెంబర్ 3 ఆదివారం నుండి డిసెంబర్ 9 శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఆప్తులు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు యత్నాలు సఫలం. వారం మధ్యలో స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. మీ పనులు మందకోటిగా సాగుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు చేర్పులకు అనుకూలం. దుబారా ఖర్చులు అధికమవుతాయి. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వారం చివరిలో ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అవకాశాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. ఊహించని ఖర్చులుంటాయి. రుణం కోసం యత్నాలు సాగిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం పంతాలకు పోవద్దు. గృహ ప్రశాంతతకు భంగం కలగకుండా వ్యవహరించాలి. ఆత్మీయుల హితువు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపకాలు పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన వ్యాపారాలకు సమయం కాదు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో పనులు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గృహ వాహన యోగాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. వారం మధ్యలో ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో తరచూ సభలు సమావేశాల్లో చొరవగా పాల్గొంటారు. స్త్రీలకు అలంకారాలు విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వారం చివరిలో విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ధన సహాయం అర్థించి భంగపడతారు. అవసరాలు నెరవేరవు. పనులు అంతగా సాగవు. సన్నిహితుల కలయికతో కుదుట పడతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. గృహ మార్పు నిదానంగా ఫలితమిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు ఒత్తిడి పనిభారం. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథున రాశి.
ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నగదు పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కంప్యూటర్ ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. విదేశాల నుండి సంతానం రాక సంతోషాన్ని ఇస్తుంది. బెట్టింగ్లు జూదాల జోలికి పోవద్దు. వారం మధ్యలో ఆర్థిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి బయటపడతారు. మీ ఏమరపాటుతనం వలన పత్రాలు విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వారం చివర్లో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణభారాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి యత్నాలు సఫలం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కోసం ఆంజనేయ దండకం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ప్రేమానుబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహారానుకూలత ఉంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ మాట తీరును అదుపులో ఉంచుకోండి. ఎవరిని నిందించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు ఒత్తిడి, ఆందోళన. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో స్త్రీలు షాపింగ్ల కోసం ధనం ఖర్చు చేస్తారు. సంగీత సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి శ్రమించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుండి బయటపడతారు. వారం చివర్లో ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు జీవితాశయం నెరవేరుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ధనలాభాలు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో సంతోషకరమైన వార్తలు వింటారు.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. సన్నిహితుల కోసం బాగా వ్యయం చేస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు తిరిగి సంపాదిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దైవ దీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. చిరు వ్యాపారులకు సామాన్యం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం క్షేమదాయకం. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రింటింగ్ పనివారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావాల్సిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. వారం చివర్లో చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారాలతో హడావిడిగా ఉంటారు. ధనలాభం ఉంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి కాగలవు. సంప్రదింపులకు అనుకూలం. ఖర్చులు పెరుగుతాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితుల సహాయం ఆశించవద్దు. గృహ మార్పు అనివార్యం. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. షాపుల స్థల మార్పు కలిగి వస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. వారం చివర్లో కొన్ని వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరుతాయి. నిరుద్యోగులు జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభాలు ఉండవచ్చు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఒడిదొడుకులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో పై స్థాయి వారి సహాయం అందుతుంది. రాజకీయ వర్గాలకు మరింత అనుకూలమైన సమయం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఇంట్లో వేడుకలు, శుభకార్యంపై దృష్టి పెడతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. చేతిలో ధనం నిలవదు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి.
అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. గృహ మార్పు సత్ఫలితాలనిస్తాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త విషయాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల అలంకరణతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. పందాలు, పోటీల్లో పాల్గొంటారు. వారం మధ్యలో బేకరీ, స్వీట్లు, పూల, పండ్ల వ్యాపారులకు పురోగాభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు ఫైనాన్సుల్లో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వారం చివర్లో రహస్య సమాచారాలు తెలుసుకుంటారు. ఆశించినంతగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యుల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతమేర తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించండి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. శునకాలు, విమర్శలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. అధికారులకు హోదా మార్పు ఉంటుంది. వారం మధ్యలో రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచడం మంచిది. ప్రైవేటు ఫైనాన్సుల్లో మదుపు చేయడం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. వారం చివర్లో ఏ పని చేపట్టినా విజయమే ఉంటుంది. సన్నిహితులకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అవకాశాలను వదులుకోవద్దు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనులు అంతగా సాగవు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పని భారం, విశ్రాంతి లోపం. ఆశావాద దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నం సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. జూదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికలపై
కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ముఖ్యం. చివరి వారాల్లో మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. వాహన యోగం, ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా, ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ధనస్సు రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి. ధనస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూల సమయం. సభ్యత్వాలు, దైవ దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పనులు హడావిడిగా సాగుతాయి. అవివాహితులకు శుభవార్త శ్రవణం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సహోద్యోగులతో విందులు, వినోదాలలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వారం మధ్యలో స్త్రీలకు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్వయం కృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. కొత్త వ్యక్తులను దరిచేరనీయకండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. వారం చివర్లో కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. వాహన యోగం, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం ఉంటుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంది. ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ రూపొందించుకుంటారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు, వాహన మరమ్మతులు గురవుతాయి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. మీ కలత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. అర్ధాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. వారం చివర్లో కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.
ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదొడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు ఉంటాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, కానీ ధనానికి ఇబ్బంది ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆందోళన అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు సాగక విసుగు చెందుతారు. మీలో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. ప్రియతముల రాకతో కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలకు హాజరవుతారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వారం మధ్యలో కుటుంబీకులకు, బంధువుల నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టుప్రక్కల వారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత అవసరం. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సోదరులు, మిత్రులతో కొన్ని విషయాలలో తగాదాలు, ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురు కావచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.